నమస్తే నేను సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. అమెరికాపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇండియాలో మంచి జాబ్ చూసుకోవడమే బెటరా? ఏడాదిలో 1,00,000 వీసాల రద్దు దేనికి సంకేతం? అక్కడ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక అంతేనా? భారతీయ విద్యార్థులే ట్రంప్ సర్కార్ టార్గెటా? అసలు వీసాల రద్దుకు కారణాలేంటి? విదేశీ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేసింది. వీటిల్లో 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వీసాలున్నాయి. అమెరికా పెట్టిన రూల్స్ని బ్రేక్ చేయడమే రికార్డు స్థాయిలో వీసాల క్యాన్సిల్కు కారణమా? ఇంతకీ ఆ నిబంధనలు ఏంటి? అవి పాటించకపోతే బహిష్కరణ తప్పదా? అమెరికాపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇండియాలో మంచి జాబ్ చూసుకోవడమే బెటరా? ఏడాదిలో 1,00,000 వీసాల రద్దు దేనికి సంకేతం? అక్కడ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక అంతేనా? విద్యార్థులే ట్రంప్ సర్కార్ టార్గెటా? అసలు వీసాల రద్దుకు కారణాలేంటి? అమెరికా అంటేనే డాలర్ డ్రీమ్స్. అక్కడికెళ్తే భారతీయుల కలలు నిజమయ్యేవి. అందుకే ఇక్కడ స్టడీ కంప్లీట్ కాగానే యూఎస్ ఫ్లైట్ ఎక్కేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన కలలు కల్లలవుతున్నాయి. వీసాలపై అడ్డగోలు రూల్స్ విదేశీయుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోషల్ వెట్టింగ్ పేరుతో పెడుతున్న తలతిక్క నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది. అందులోనూ విద్యార్థులే సఫర్ అవుతున్నారు. ట్రంప్ రెండోసారి వచ్చాక భారతీయులకు నిత్యం టెన్షనే. పదుల సంఖ్యలో ఆంక్షలు ఆందోళన కలిగించాయి. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లినోళ్లకు నరకం కనిపిస్తోంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోననే భయం వెంటాడుతూ వస్తోంది. ఎన్నో ఏళ్లుగా అక్కడున్నోళ్లకు సైతం కలవరమే. గ్రీన్ కార్డున్నా దడదడే. అన్ని రూల్స్ పాటించినా ఏదో ఒక కంగారే. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ తిక్క నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ విదేశీయులపై ఏడాదిగా ట్రంప్ విషం చిమ్ముతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ఆంక్షల కొరడా జొలిపిస్తూనే ఉన్నారు. వారి ఉద్యోగాల్ని కొట్టేస్తున్నారని అక్కసు వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా భారతీయులే టార్గెట్ గా ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది అమెరికా. వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటను అక్షరాలా అమలు చేస్తున్నారు ట్రంప్. తాజాగా మరో షాక్ ఇచ్చింది అమెరికా. ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేసింది. 2024తో పోలిస్తే 150% ఎక్కువ. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన వారిని, నేర చరిత్ర ఉన్నవారిని ఏకిపారేస్తున్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అమెరికాలో ఉంటున్న విదేశీయులకి, ముఖ్యంగా విద్యార్థులకు గట్టి హెచ్చరిక లాంటిది. రద్దయిన 1,00,000 వీసాల్లో విద్యార్థులవే వేల సంఖ్యలో ఉండటం కలవరపెడుతోంది. మొత్తం రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 స్టూడెంట్ వీసాలు ఉన్నాయి. అలాగే 2,500 స్పెషలైజ్డ్ వీసాలు ఉన్నాయి. వీరందరూ ఏదో ఒక సందర్భంలో అమెరికా భద్రతా బలగాలతో గొడవ పడిన వారే, లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములైన వారేనని అధికారులు స్పష్టం చేశారు. వీసాల రద్దుకు 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇంత భారీగా వీసాలు రద్దు చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా 4 తప్పులు చేసిన వారిపై వేటు పడింది. వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే అక్రమంగా ఉండటం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిపోవడం, ఇతరులపై భౌతిక దాడులకు దిగడం, షాపుల్లో చోరీలు లేదా ఇతర దొంగతనాలు చేయడం లాంటివి కారణాలుగా చూపుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. దేశ భద్రత ముఖ్యం. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఇలాంటి దుర్మార్గులను దేశం నుంచి తరిమి కొడతామని పోస్టు చేసింది. వీసా రద్దు, డిపోర్టేషన్ అనేవి దేశ రక్షణ కోసం వాడుతున్న ఆయుధాలు అని తేల్చి చెప్పింది. వలసదారులు ఖచ్చితంగా చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. 2024తో పోల్చితే ఈ ఏడాది వీసాల రద్దు ఏకంగా 150% పైగా పెరిగింది. ఒకే ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేయడం ఇదే రికార్డ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలస చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ స్థాయిలో వీసాల క్యాన్సిల్ అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా భారతీయుల్ని ఎంతో టెన్షన్ పెట్టే మ్యాటరే. ఇటీవల ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కూడా భారతీయ విద్యార్థులను, పర్యాటకులను హెచ్చరించింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, మీరు అరెస్ట్ అయినా, నిబంధనలు మీరినా మీ వీసా రద్దవుతుందని చెప్పింది. మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారని, భవిష్యత్తులో మళ్లీ వీసా రాకపోవచ్చని తేల్చి చెప్పింది. వీసా అనేది ఒక హక్కు కాదు, అది కేవలం ఒక అవకాశం మాత్రమే అని స్పష్టం చేసింది. నియమాలను పాటించాలని, ప్రయాణాన్ని ప్రమాదంలో పడేసుకోవద్దని ఎంబసీ సూచించింది. ఇక ఇప్పుడు వీసాల జారీలో సోషల్ మీడియా వెట్టింగ్ కూడా చేస్తున్నారు. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఏవైనా అభ్యంతరకర పోస్టులు ఉన్నా, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్నా వీసా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఉన్న వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల్లో గుబులు రేపుతోంది. చిన్న తప్పు చేసినా కెరియర్ నాశనం అవుతుందన్న భయం విద్యార్థుల్ని వెంటాడుతోంది.
అమెరికాను సురక్షితంగా ఉంచడానికి వీసా రద్దును, కఠినమైన నిబంధనలను కొనసాగిస్తామని యుఎస్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలనలో వీసా అమలును కఠినతరం చేయడం, యుఎస్లోకి ప్రవేశించిన తర్వాత కూడా వీసా హోల్డర్ల ప్రవర్తనను పర్యవేక్షించే స్క్రీనింగ్ విధానాల విస్తరణ వల్లే ఈ స్థాయిలో రద్దులు జరుగుతున్నాయి అనేది నిపుణుల మాట. అమెరికా వీసా హోల్డర్లలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరంగా చైనాను అధిగమించిన భారత్ ఇప్పుడు కఠినమైన యుఎస్ స్క్రీనింగ్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ నెమ్మదించింది. H-1B వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత $1,00,000 ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యుఎస్ కోర్టులో చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్లోని రాయబార కార్యాలయం వరుసగా రెండో ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ ఈ వీసాల రద్దు కలవరపెడుతోంది. పెరుగుతున్న వీసా రద్దులు, కఠిన నిబంధనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము నిశితంగా గమనిస్తున్నట్లుగా తెలిపింది. ప్రభావిత భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వీసా ఆందోళనలను అధికారికంగా యుఎస్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పింది. ఎప్పుడైతే సోషల్ వెట్టింగ్ మొదలైందో అప్పుడే విదేశీ విద్యార్థులకు ట్రబుల్స్ మొదలయ్యాయి. భూతద్దం వేసి మరీ వెతుకుతున్న స్క్రీనింగ్తో ఎందరో భారతీయ విద్యార్థులు చిక్కుతున్నారు. ఏడాది 2 ఏళ్ల నాటి చిన్న తప్పుకు బహిష్కరణ వేటేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ భారతీయులే టార్గెట్గా వీసా నిబంధనల్లో ఎన్నో మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. రూల్స్ పాటించకపోతే ఇకపై అంతే, నిబంధనలు పాటించకుంటే వీసా గోవిందా, బహిష్కరణ తప్పదు. అమెరికాలో ఉంటున్న వీసాదారులు ఖచ్చితంగా అక్కడి చట్టాలను అనుసరించాలని, లేని పక్షంలో వీసా కోల్పోవడంతో పాటు దేశం నుంచి బహిష్కరణకు గురి కావాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. గతేడాది డొనాల్డ్ ట్రంప్ తిరిగి శ్వేత సౌధానికి వచ్చినప్పటి నుంచి వలసలపై కఠినమైన అణచివేత చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే చెల్లుబాటులో ఉన్న వీసాలు కలిగిన కొంతమందితో పాటు రికార్డు స్థాయిలో వలసదారులను అమెరికా బహిష్కరించింది. అలాగే కొత్తగా వీసాలు మంజూరు చేసే ప్రక్రియలో కూడా సోషల్ మీడియా తనిఖీలే స్క్రీనింగ్ను విస్తృతం చేస్తూ కఠినమైన విధానాలను అమలు చేస్తోంది. మరోవైపు ఇటీవలనే H-1B, L-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా పెంచింది. $2,805 నుంచి $2,965 పెంచింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రాబోతోంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఫీజు పెంచినట్లు అమెరికా స్పష్టం చేసింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ అదనపు రుసుమును వసూలు చేస్తున్నారు. H-1B, L-1, O-1, P-1, TN వీసాల విషయంలో ప్రీమియం ఫీజు $2,805 నుంచి $2,965 పెరగనుంది. F-1, J-1 వంటి వీసాల విషయంలో ఫీజు $1,965 నుంచి $2,075 పెంచింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు అందించడానికి ఉపయోగిస్తామని USCIS తెలిపింది. ఇతర దేశాలతో పాటు భారత్కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఈ ఫీజు ప్రభావం ఉంటుంది. ఒకప్పుడు యుఎస్ వెళ్తే లైఫ్కు టర్నింగ్ పాయింట్, కొన్నేళ్లు అక్కడ పనిచేసి వస్తే ఇక్కడ లైఫ్ లాంగ్ హాయిగా బతికేయొచ్చు అనుకునేవాళ్లు. MS చేయడానికి వెళ్లిన స్టూడెంట్స్ ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టడీ కంప్లీట్ చేసేవాళ్లు. ఆ తర్వాత అక్కడే మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాలర్ డ్రీమ్స్ చెరిగిపోతున్నాయి. అమెరికన్ల కలలను దోచేస్తున్నారని నిందలు అగ్రరాజ్యం మోపుతూ వస్తోంది. లక్షల సంఖ్యలో వచ్చి ఉద్యోగాలు కొట్టేస్తున్నారని అంటోంది. అందుకే H-1B వీసాల రూల్స్ అడ్డగోలుగా మార్చేస్తూ వస్తోంది. దీని ఎఫెక్ట్ ఇండియన్స్ పైనే ఎక్కువ. వలస విధానాలు రోజు రోజుకి కఠినతరమవుతున్నాయి. మాస్ డిపోటేషన్లు, అరెస్టులు, చట్టబద్ధ ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తూ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వలసదారులపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. అదే ధోరణి H-1B వీసాదారులపైన కనిపిస్తోంది. ఆ మధ్య అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ X వేదికగా విడుదల చేసిన యాడ్ వీడియో అమెరికా అక్కసుకు బెస్ట్ ఎగ్జాంపుల్. H-1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆ వీడియోలో ఆరోపించింది. ట్రంప్ వలస విధానాలు ఏడాదిగా అమెరికాలో ఉన్న అనేక భారతీయ ఐటీ నిపుణులను కలవరపెడుతున్నాయి. H-1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. కొత్త వీసా నియమాలు, అధిక ఫీజులు, తరచూ మారుతున్న ఆంక్షలు వలసదారుల జీవన విధానాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. అమెరికన్ ఉద్యోగాలను అమెరికన్ యువతకే అన్న నినాదంతో విదేశీ నైపుణ్య కార్మికులను పరిమితం చేస్తోంది. ముందు ముందు మరిన్ని ఇబ్బందులు పడక తప్పదని స్పష్టం చేస్తోంది.
ఇక విదేశీ నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. దీంతో విదేశీ ఉద్యోగులు, ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారు. విద్యార్థులు, H1B వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్క్ పర్మిట్లు పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. అమెరికాలో EAD పొడిగింపు కోసం ప్రతి ఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను తప్పనిసరి చేసింది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు అంటే H4 వీసాదారులు, OPTలో ఉన్న F1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాల వ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని జో బైడెన్ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది. ఈ విధానానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేదాకా వేచి ఉండకుండా రెన్యువల్ కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. EAD గడువు ముగియడానికి 180 రోజుల ముందే అప్లై చేసుకుంటే మంచిదని US సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ చెప్పింది. రెన్యువల్ దరఖాస్తు విషయంలో జాప్యం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొన్ని కేటగిరీల నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్ తప్పనిసరి. నాన్ ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలం పాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి EAD ఒక ఆధారం. గ్రీన్ కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందిన వారికి వర్క్ పర్మిట్తో అవసరం లేదు. కానీ గ్రీన్ కార్డు పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలి అనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. H1B వీసాదారులు పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒకటా రెండా ఏడాదిలో పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. మార్చిన ఏ రూల్స్ చూసినా భారతీయులకు ఇబ్బంది కలిగించేదే. ట్రంప్ రెండోసారి వైట్ హౌస్లో అడుగుపెట్టగానే ముఖ్యంగా భారతీయుల్ని పదే పదే వివిధ రూపాల్లో టార్గెట్ చేశారు. తొలుత వలసలపై ఉక్కుపాదం, తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు విధిస్తూ చుక్కలు చూపించారు. ఇప్పుడు 1,00,000 వీసాల రద్దుతో ఇండియన్ స్టూడెంట్స్ టెన్షన్ డబుల్ అయింది. దీంతో అమెరికా వెళ్లి కష్టాలు పడేదానికంటే ఇక్కడే ఏదో మంచి జాబ్ చేసుకుంటే బెటర్ అనేలా పరిస్థితులు తయారయ్యాయి. వీసా రూల్స్ మార్పులు ఎప్పటినుంచో భారతీయుల్ని టెన్షన్ పెడుతున్నాయి. అమెరికాను వీడాల్సి వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది. ఎందుకంటే H1B వీసా దరఖాస్తు ఫీజు 88 లక్షలకు చేరిన తర్వాత దిగ్గజ కంపెనీలు విదేశీ టాలెంట్ నియమించుకునే విషయంలో వెనకడుగు వేశాయి. H1B వీసా స్పాన్సర్షిప్ తాత్కాలికంగా నిలిపివేశాయి. ఫలితంగా అమెరికన్ ఫస్ట్ విధానం బలంగా అమలవుతుంది. భారతీయుల్ని పదే పదే వివిధ రూపాల్లో ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. విదేశీయులపై తరచూ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. మొదట్లో వలసలపై ఉక్కుపాదం మోపారు. తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు, వీసా నిబంధనల్లో ఎన్నో మార్పులు చేశారు. అమెరికన్లకే ఫస్ట్ ప్రయారిటీ అంటూ అక్కడున్న విదేశీయుల్ని ట్రబుల్స్లోకి నెట్టారు. అమెరికా ఆ దేశవాసుల్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ H1B వీసాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికన్ యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అక్కడి కంపెనీలు విదేశీ నిపుణుల్ని H1B వీసాలు ఇప్పించి నియమించుకోవడమేనని భారతీయుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక అమెరికన్లనే నియమించుకోవాలని కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది ట్రంప్ సర్కార్. H1B వీసాల్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించడం ద్వారా విదేశీ నిపుణుల్ని తీసుకోకుండా ఫోర్స్ చేసింది. H1B వీసా దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికుల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయబడ్డంతో యువ అమెరికన్ల నుంచి అమెరికన్ డ్రీమ్ దొంగతనం జరుగుతోందని కార్మిక శాఖ ఆరోపించింది. ట్రంప్ కార్యదర్శి లోరీ చావేజ్ డిరేమర్ నాయకత్వంలో తాము కంపెనీలను వారి H1B దుర్వినియోగానికి జవాబుదారీగా చేస్తున్నామని, అమెరికన్ ప్రజల కోసం అమెరికన్ కలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపింది. H1B వీసాల్ని 70% పైగా భారతీయులే కైవసం చేసుకుంటున్నారు అనేది US వర్షన్. తరతరాలుగా అమెరికన్లు తగినంతగా కష్టపడి పనిచేస్తే వారు అమెరికన్ డ్రీమ్ ను సాధించగలరని తాము వారికి చెప్పామని, కానీ చాలా మంది యువ అమెరికన్ల కలల్ని దొంగలిస్తున్నారు అంటూ ఆక్షేపించింది. రాజకీయ నాయకులు, అధికారులు, కంపెనీలు H1B వీసాను దుర్వినియోగం చేయడానికి అనుమతించడంతో వారి ఉద్యోగాలను విదేశీ కార్మికులు భర్తీ చేశారని, కానీ ఇప్పుడు ట్రంప్ యువ అమెరికన్ల
అమెరికన్లకు కొత్త అవకాశాన్ని అందిస్తున్నారని యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చింది. ఇక H1B వీసాల జారీ, ప్రాసెసింగ్ ఫీజుల విషయంలో భారీ సంస్కరణలకు సంబంధించిన ఓ ఆదేశంపై గతేడాది సెప్టెంబర్లో ట్రంప్ సంతకం చేశారు. దీంతో H1B వీసా దరఖాస్తు ఫీజు ఏకంగా 88 లక్షలకు చేరింది. ఇంతకు ముందు ఈ ఫీజు 1.32 లక్షలు మాత్రమే ఉండేది. సెప్టెంబర్ 21 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. 2026 H1B వీసాల లాటరీకి దరఖాస్తులు సమర్పించిన వాళ్లకు ఈ నియమం వర్తిస్తుంది. H1B వీసా దరఖాస్తు ఫీజు $1,00,000 పెంపు భారాన్ని మోయలేక కాగ్నిజెంట్, TCS, ఇంట్యూటివ్ సర్జికల్, వాల్మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు H1B వీసా స్పాన్సర్షిప్ ను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో అమెరికన్ ఫస్ట్ విధానం ఎంత బలంగా అమలవుతోందో చెబుతోంది. H1B వీసా విధానం దుర్వినియోగం అరికట్టడానికి, స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టినట్లు ట్రంప్ యంత్రాంగం అంటోంది. కానీ పరిశ్రమ యాజమాన్యాలు, ఇమిగ్రేషన్ న్యాయవాదులు దీనిని ఆవిష్కరణలకు అడ్డుగోడుగా అభివర్ణిస్తున్నారు. H1B వీసా $1,00,000 ఫీజుతో ఒక ఉద్యోగిని నియమించుకోవడానికి కంపెనీకి తలకు మించిన భారం. ఈ భారీ ఖర్చుల వల్ల దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులుగా ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేని అభ్యర్థులను మాత్రమే కోరుకుంటున్నాయి. అంటే భారతీయ ప్రతిభకు డోర్స్ క్లోజ్ అయినట్టే. అంతర్జాతీయంగా H1B స్పాన్సర్స్ లో అగ్రస్థానంలో ఉండే ఇండియన్ ఐటీ దిగ్గజం TCS సైతం ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త నియామకాల్ని ఆపేసింది. ఈ కంపెనీ ఇప్పటికే యుఎస్ వర్క్ ఫోర్స్ ను గణనీయంగా లోకలైజ్ చేసింది. అంటే అమెరికాలోని ఉద్యోగాలకు స్థానిక అమెరికన్లనే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటోంది. అటు రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ సైతం అదే బాటలో నడుస్తోంది. ఇది టెక్ దిగ్గజాలకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోని పెద్ద కంపెనీలు విదేశీ టాలెంట్ ను నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాయి అనేందుకు నిదర్శనం. దిగ్గజ కంపెనీలు వెనక్కి తగ్గడం వల్ల అమెరికా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ STEM గ్రాడ్యుయేట్లు, ఇతర భారతీయ నిపుణులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొత్త ఫీజు ప్రభావం వల్ల ఉద్యోగాన్ని, వీసా స్పాన్సర్షిప్ ను సాధించే పోటీ భయంకరంగా పెరిగింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పటికే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H1B వీసా క్యాప్ ను చేరుకుందని టాక్. దీని అర్థం ఏంటంటే తక్కువ వీసాలు, ఎక్కువ పోటీ. వీసా స్పాన్సర్షిప్ లేకపోతే అమెరికాలో ఉండి పని చేయాలి అనే వారి డాలర్ డ్రీమ్స్ అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. ఈ ఫీజు పెంపుతో ఆవిష్కరణలు దెబ్బతింటాయని టెక్, విద్యారంగాల నిపుణులు హెచ్చరించారు. అయినా ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అమెరికాలో ఇండియన్స్ కు ఫ్యూచర్ కష్టమే. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొంటూ ఉన్న వీసా ఫీజు పెంపు తలకు మించిన భారంగా మారుతుంది. అంతేకాదు ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్ గా రెన్యువల్ కాకుండా ఎండ్ కార్డు వేసింది అమెరికా. ఇది తీవ్ర ప్రభావితం చేసే అంశమే. అందుకే భారతీయ నిపుణులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చేసిందంటారు నిపుణులు. ఇకపై రిమోట్ వర్క్ అవకాశాలు ఇండియా లేదా యూరప్లోని గ్లోబల్ డెలివరీ సెంటర్లలో డిమాండ్ పెరుగుతుంది. అమెరికాలో అడుగు పెట్టాలి అనుకునేవారు H1B వీసాపైనే కాకుండా ఇతర దేశాల అవకాశాలు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వంటి మార్గాలను కూడా అన్వేషించడం బెటర్. ట్రంప్ సెకండ్ టర్మ్లో ఒక్క ఏడాదిలోనే ఇలా ఉంటే మరో 3 ఏళ్ల సంగతి తలుచుకుంటేనే అమెరికాలో విదేశీయులకు దడపుడుతుంది. ఎన్ని రూల్స్ పెట్టినా, ఆంక్షలు విధించినా తట్టుకోవచ్చు. కానీ వీసా ఫీజు పెంపే పెనుభారమయ్యింది. దీనికి తోడు ఒక్క ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు భారతీయ టెక్కిల్ని కలవరపెడుతోంది. సోషల్ వెట్టింగ్ పేరుతో టార్చర్ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చదువుకోవడానికి వెళ్లిన భారతీయుల టెన్షన్ రెట్టింపయ్యింది. ట్రంప్ పెడుతున్న తలతిక్క నిర్ణయాల్ని చూస్తే ఇండియాలో ఉండటమే బెటర్ అనిపిస్తోంది. అక్కడికెళ్లి ఇబ్బందులు పడటం కంటే ఇక్కడే మంచి జాబ్ చూసుకొని సెటిల్ కావడం మంచిది అనేలా పరిస్థితులు మారుతున్నాయి. నిజానికి యుఎస్ అంటే ఇండియన్స్ ఎవర్ గ్రీన్ డ్రీమ్. ఒక్కసారి అమెరికా వెళ్లామంటే బిందాస్ లైఫ్ అనేలా ఉండేది. కానీ ట్రంప్ పరితనంతో డాలర్ డ్రీమ్స్ ఢమాలవుతున్నాయి. అక్కడికెళ్లి కష్టాలు అవసరమా అనే అభిప్రాయానికి పేరెంట్స్ వచ్చేస్తున్నారు. కానీ పిల్లలకు అమెరికాపై ఆశలు చావడం లేదు.